ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో వేడివేడిగా మెత్తగా స్పాంజ్ దోశలండి. ఇక్కడ మనం పెరుగు కానీ, ఈస్ట్ కానీ, బేకింగ్ పౌడర్ కానీ, సోడా కానీ వాడట్లేదు. ఈ దోశల్ని 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో దాంట్లోకి చట్నీని కూడా చూసేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఒక్క ఇంగ్రీడియంట్ తోటే మనం ఈ దోశల్ని తయారు చేసుకుంటున్నామండి. మనం బొంబాయి రవ్వతోటి ఈ దోశల్ని తయారు చేసుకుందాము. దీన్ని తయారు చేసుకుంటానికి ఇలాగ మిక్సీ గ్రైండర్ని తీసుకొని దీంట్లోకి 1.5 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. మీరు లావుగా ఉన్నదైనా తీసుకోవచ్చు, లేదా సన్నగా ఉన్నదైనా కూడా తీసుకోవచ్చు. దీని మొత్తాన్ని కూడా ఇలాగా మనం మెత్తటి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మీకు ఎంత మెత్తగా వీలవుతుందో అంత మెత్తగా తయారు చేసుకోండి. ఇలాగా మొత్తాన్ని కూడా తయారు చేసుకున్నాక మిక్సీని ఆపేసి దీన్ని మొత్తాన్ని కూడా మనం ఇలాంటి వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ నేను కరెక్ట్ నీళ్ల కొలత కూడా చెప్తానండి. ఈ కొలత ప్రకారం మీరు చేసుకోండి, మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా మనకి మెత్తగా ఉండాలి పొడి మొత్తం కూడా. ఇప్పుడు ఏదైతే కప్పుతో మనం తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి 2.5 కప్పుల గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా గోరువెచ్చటి నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. కాకపోతే ముందుగా మీరు 1 కప్పు నీళ్ళని ఇలాగ యాడ్ చేసుకొని పిండి మొత్తం కూడా ఇలాగ బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ ఇదంతా కూడా ఇలాగ ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు 2 కప్పుల నీళ్ళనే వాడుతున్నారు, ఇంకో 1/2 కప్పు నీళ్ళని మనం పిండి నానాక వాడాలి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసేసి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. దీంట్లోకి సరిపడా 1/2 స్పూన్ ఉప్పును కూడా వేద్దాము. ఈ ఉప్పు అంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలిపేద్దాము. ఉండలు మాత్రం అస్సలకి లేకుండా చూసుకోండి. 10 నిమిషాల తర్వాత మనం ఈ దోశ పిండిని వేసుకుందాము. ఈలోపు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి రుచికరమైన ఒక చట్నీని చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు వేయించిన పల్లీలని యాడ్ చేస్తున్నాను. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్నవి కూడా యాడ్ చేసుకుందాము. సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాలను కూడా యాడ్ చేసుకుందాం. 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్ అండి. ఈ చట్నీకి కూడా నేను నీళ్ళ కొలతని చెప్తాను చూడండి, పర్ఫెక్ట్గా మీకు చట్నీ వస్తుంది. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. కారంగా ఉన్న పచ్చిమిరపకాయలనే తీసుకోండి. స్పైసీగా ఈ చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాగా కట్ చేసి ముక్కలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఒక 2 రెమ్మలు చింతపండు, అలాగే 1 పావు స్పూను కళ్ళుప్పును కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇదే కప్పుతోటి 3 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి. మీరు కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్ తోటి చట్నీ కానీ ఇలాగా రవ్వ స్పాంజ్ దోశలు కానీ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. దీని మీద మూత పెట్టేసి గట్టిగా మనం మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ చట్నీ ఇంకా టేస్టీగా ఉండటానికి ఇక్కడ నేను చిన్న ముక్క అల్లాన్ని కూడా వేస్తున్నానండి. దీని మీద ఉన్న పొట్టు మొత్తాన్ని తీసేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి. చూసారా, ఇదంతా కూడా ఇలాగ మనకి మెత్తటి పేస్ట్ లాగా అవ్వాలి. తర్వాత దీన్ని ఒక పక్కకు పెట్టుకొని దీంట్లోకి పోపును వేసుకుందాము. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండిని పెట్టుకోండి. దీంట్లోకి 2 స్పూన్లు మాత్రమే ఆయిల్ని యాడ్ చేయండి. నూనె వేడయ్యాక దీంట్లోకి 1 పావు స్పూను ఆవాలు, అలాగే 1 పావు స్పూను జీలకర్ర, 1 పావు స్పూను పచ్చిశనగపప్పు, 1 పావు స్పూను మినప్పప్పుని యాడ్ చేద్దాము. వీటన్నిటితో ఈ చట్నీ పోపు చాలా అదిరిపోతుందండి. ఇలాగా ఒక 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని 2 రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న చట్నీలోకి యాడ్ చేద్దాము. సూపర్గా మనకి పల్లీల పుట్నాల చట్నీ తయారైపోయింది కదండి. దీన్ని ఒక పక్కకు పెట్టుకుందాం. ఈలోపు మనకి పిండి కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత తీద్దాము. చూసారా, మనకి కొంచెం పిండి తిక్కుగా అయింది. ఇందాక చూసిన దానికన్నా ఇప్పుడు మీరు చూస్తే పిండి అంతా కూడా కొంచెం గట్టిపడింది కదా. ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఈ 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్ళని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి పిండంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి దోశ పెనాన్ని పెట్టుకోండి. పెనం అంతా కూడా బాగా వేడయ్యేలాగా చూడాలి.
పెనం వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండిని ఒక గెరిటెడు దీని మీద యాడ్ చేసుకోండి. జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేయండి, మరీ ఎక్కువ కూడా స్ప్రెడ్ చేయొద్దు. ఇలాగ స్ప్రెడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు దోశ మొత్తాన్ని కూడా వదిలేయండి. మనం కొంచెం సేపటికి చూసారా హోల్స్ అన్నీ కూడా మనకి ఫామ్ అవుతున్నాయి. ఎప్పుడైతే స్పాంజ్ దోశకి ఇలాగ హోల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలాగ హోల్స్ ఫామ్ అవుతున్న టైంలో మీరు ఒక 1/2 స్పూను ఆయిల్ని కూడా యాడ్ చేయండి. ఇక్కడ మీరు నూనెని వేసుకోకపోయినా పర్వాలేదండి, అయినా కానీ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా మొత్తాన్ని కూడా ఒకవైపు కాలాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాలేలాగా చూద్దాము. ఇలాగే మిగిలిన అన్ని దోశల్ని కూడా మనం తయారు చేసుకుందాము. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే అప్పటికప్పుడు రుచిగా తయారు చేసుకునే స్పాంజ్ రవ్వ దోశ అండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి తీరండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇలాగా 1 నిమిషం పాటు కాలాక రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా ఇలాగా బాగా కాలేలాగా కాల్చుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. ఈ దోశలు ఎంత మెత్తగా ఉన్నాయో నేను చూపిస్తాను చూడండి. మీరు అలాగ 3 వేళ్లతో పట్టుకుంటే మెత్తగా తునిగిపోతాయండి. దీంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న కొబ్బరి చట్నీ, అలాగే ఒక స్పెషల్ అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. ఆ అల్లం పచ్చడి ఇంకొకసారి నేను మీకు చూపిస్తాను. చూసారా ఎంత ఈజీగా సాఫ్ట్గా ఫోల్డ్ అయినాయో. ఈ దోశలు మీకు ఆరిపోయిన తర్వాత కూడా మెత్తగానే ఉంటాయండి, అలాగే రుచిగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.